బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని దిల్షుక్నగర్లో కాల్పుల కలకలం రేపింది. స్థానిక శాలివాహన నగర్ పార్క్ దగ్గర చందు నాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు పోలీసులు. Press. హైదరాబాద్లోని దిల్షుక్నగర్లో కాల్పుల కలకలం రేపింది. స్థానిక శాలివాహన నగర్ పార్క్ దగ్గర చందు నాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక ఈ చందు నాయక్ పైన కాల్పుల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్, స్థానిక శాలివాహన నగర్ పార్క్ దగ్గర చందు నాయక్ పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? దిల్షుక్ నగర్ పరిధిలోని శాలివాహన పార్క్ లో ఇవాళ ఉదయం కాల్పుల కలకలం చెలరేగింది. చందు నాయక్ అనేటువంటి వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తను వాకింగ్ కు వెళ్లినటువంటి సందర్భంలోనే పార్క్ లోనే అతని మీద కాల్పులు జరపడంతో తీవ్ర రక్తస్రావం జరిగి చందు నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నాయి క్లూస్ టీమ్స్. జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ఆనవాళ్లను సేకరిస్తూ ఉన్నారు. ఎవిడెన్స్ ద్వారా నిందితులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును శరవేగంగా ముమ్మరం చేశారు. అయితే చందు నాయక్ అనేటువంటి వ్యక్తిని అసలు ఎవరు కాల్పులు జరిపి చంపుకుంటారు, దీనికి కారణం ఏంటి అనేది ప్రస్తుతం దర్యాప్తులో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చందు నాయక్ నాగర్ కర్నూలు జిల్లా వాసిగా తెలుస్తోంది. భూ వివాదాల కారణంగానే అతని మీద ఈ యొక్క కాల్పులు జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఇది కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. భూ వివాదాల కారణంగానే చందు నాయకును తెలిసిన వ్యక్తుల ద్వారానే కొంతమంది గుర్తు తెలియని సుపారీ గ్యాంగ్ హత్యకు పాల్పడ్డారా, కాల్పులు జరిపి అనేది నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమికంగా ఆ కోణంలో ప్రస్తుతం పోలీసుల యొక్క దర్యాప్తు అనేది జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు ఇప్పుడున్నటువంటి ఆనవాళ్లను సేకరించడంతో పాటు మరోవైపు శాలివాహన పార్కులో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, నిందితులు ఏ రకంగా పార్కులోకి ఎంట్రీ ఇచ్చారు, కాల్పుల తర్వాత ఎటువైపు పారిపోయారు అనేది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ద్వారా కలెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఇక చందు నాయక్ మీద కాల్పులు జరిపినటువంటి సందర్భంలో అదే సమయం ఇది ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో మిగతా ఎవరైతే అక్కడ వాకింగ్ కోసము లేకపోతే మార్నింగ్ ఎక్సర్సైజ్ పనుల మీద పార్క్ వస్తున్నటువంటి ఇతర పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా జరిగినటువంటి యొక్క ఘటనతో ఆందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారిగా భయాందోళనతో పార్కును విడిచి దూరంగా పరిగెత్తారు అక్కడ ఉన్నటువంటి ఇతర పబ్లిక్ ఎవరు. ఎర్లీ మార్నింగ్ ఒక కాల్పులు జరగడంతో ఒకసారిగా నగరం ఉలికిపడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేక ప్రాంతాల్లో దుండగుల యొక్క కాల్పుల ఘటనలు అనేది వరుసగా జరుగుతూ ఉన్న సందర్భంలోనే దానికి కంటిన్యూగా ఇప్పుడు ఈ కాల్పులు జరగడం, ఈ కాల్పులు ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని టార్గెట్ చేసుకుని జరిపినటువంటి కాల్పుల్లో చందు నాయక్ అనేటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో అతని యొక్క కుటుంబంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఒక ఇన్సిడెంట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ నిందితులను పట్టుకునే ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, చందు నాయక్ పైన కాల్పుల సమయంలో చందు నాయక్ వెంట ఎవరైనా ఉన్నారా? అక్కడ ప్రత్యక్షంగా ఈ కాల్పులను చూసిన వారు ఏం చెప్తున్నారు రత్నకుమార్? ప్రస్తుతం మనకందుతున్నటువంటి సమాచారం ప్రకారం చందు నాయక్ మీద కాల్పులు జరిపినటువంటి సందర్భంలో తను ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కొంచెం దూరంలో అంటే తన కుటుంబ సభ్యులతో ఉన్నాడా, ఇతర ఎవరన్నా తెలిసినటువంటి స్నేహితులు కుటుంబ సభ్యులతో ఉన్నాడా, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఈ యొక్క కాల్పులు జరిపారన్నటువంటి విషయం మీద స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ కూడా కాల్పులు జరిపినటువంటి ఎగ్జాక్ట్ టైంలో మాత్రం
చందు నాయక్ ఇండివిజువల్ గా ఒక్కడే ఉన్నప్పుడు మాత్రమే ఆ కాల్పులు జరిపారు. అతన్ని షూట్ చేయడంలో భాగంగానే ఒక పథకం ప్రకారం లోపలికి వచ్చారు కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు వెపన్స్ తో. సో కాల్పులు జరిపినటువంటి సందర్భంలో మాత్రం తను ఒంటరిగా ఉండటం చూసే కాల్పులు జరిపారు. అదే సందర్భంలోనే తన మీద పలు రౌండ్ల పాటు కాల్పులు జరిపి చనిపోయే కింద పడి నేల కొరిగేంత వరకు కూడా తన మీద కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడైతే గన్ ఫైరింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆ భయంతో పక్కనే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తారు కాబట్టి సో ఇదే అదనుగా చేసుకొని అనేక సార్లు కాల్పులు జరిపి అతని మీద అటాక్ చేసిన పరిస్థితుల్లోనే తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు చందు నాయక్. దీంతో అక్కడే ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతం అతని యొక్క మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఒకటిన పోలీసులు అక్కడకు చేరుకొని ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకోవడం, మరోవైపు నిందితులను ఐడెంటిఫై చేసేందుకు ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ ను ఇప్పటికే రంగంలోకి దించడం జరిగింది. క్లూస్ టీమ్స్ అలాగే డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దించి ఆనవాళ్లను సేకరిస్తున్నారు. ఎవిడెన్స్ ను సేకరించి తద్వారా నిందితులను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. రత్నకుమార్, చందు నాయక్ పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన నేపథ్యంలో వారి చందు నాయక్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వారు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ప్రస్తుతం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇది కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఇది కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కుటుంబ సభ్యులకు ఇమ్మీడియట్ గా అందిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అతని యొక్క మృతదేహాన్ని అక్కడి నుంచి రికవరీ చేసి స్థానిక ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినటువంటి అవకాశాల నేపథ్యంలోనే ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన కుటుంబంలో. అయితే ప్రాథమికంగా మాత్రం ఇది భూ వివాదాల కారణంగా జరిగినటువంటి కాల్పులు అనేది ఇతర కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ భూ వివాదాల కారణంగానే, ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లా వాసిగా తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గొడవలు వాటన్నిటిని కూడా ఆసరా చేసుకొని తను ఇక్కడ హైదరాబాద్ లో ఒంటరిగా ఉన్నటువంటి సందర్భం చూసుకొని తెలిసిన వ్యక్తుల ద్వారా కొంతమంది వ్యక్తులు సుపారీ తీసుకొని ఈ అటాక్ కు పాల్పడ్డారా అనేది ప్రస్తుతం ఆ యాంగిల్లోనే దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. దీని మీద కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సమాచారం అనేది బయటికి రావాలంటే కుటుంబ సభ్యులను పోలీసులు విచారించిన తర్వాత నిజ నిర్ధారణ అనంతరం అనుమానితులను అదుపులోకి తీసుకుంటే ఈ సుపారీ గ్యాంగ్ ఎవరైతే హత్యకు కాల్పులకు పాల్పడ్డారో వాళ్ళను అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.